ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ యూనిట్ 1లో గ్రాఫికల్ మెథడ్. ఈ గ్రాఫికల్ మెథడ్లో 2 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ టు కన్వర్ట్ ద constraints into a equation form డైరెక్ట్లీ. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కన్స్టెంట్స్ని డైరెక్ట్గా ఈక్వేషన్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ 2x1 + 5x2 < 10. ఇది ఒక కన్స్టెంట్స్, దీన్ని డైరెక్ట్గా ఈక్వేషన్ ఫామ్లోకి మార్చుకోవాలి. 2x1 + 5x2 = 10. ఇది ఈక్వేషన్ ఈక్వల్ ఉంటే ఇది ఈక్వేషన్ ఫామ్ డైరెక్ట్గా మార్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటంటే టు కన్వర్ట్ ద కన్స్టెంట్స్ into a ఈక్వేషన్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఏ ఈక్వేషన్ x/a + y/b = 1. ఇది ఒక ఈక్వేషన్. దీంట్లోకి ఈ కన్స్టెంట్స్ని ఈ ఫామ్లోకి మార్చుకోవాలి, ఈక్వేషన్ ఫామ్లోకి. ఎగ్జాంపుల్, ఫస్ట్ 2x1 + 5x2 = 10. ఇది ఒక ఈక్వేషన్ తీసుకొని దీనిలోకి ఎలా మార్చుకుంటాం? దీన్ని డివైడ్ బై 10తో చేసుకోవాలి. ఓకే, 2x1 + 5x2 = 10. అంటే 10తో డివైడ్ బై చేస్తే 2x1/10 + 5x2/10 = 10/10. 10 1 10 1 2 1 2 5 5 1 5 2. ఓకే, x1/5 + x2/2 = 1. ఈ ఫామ్లోకి మార్చుకున్నాం కదా ఈక్వేషన్ ఫామ్లోకి. ఇప్పుడు ఇక్కడ a అనేది a = 5 అవుతుంది, b అంటే b = 2 అవుతుంది. ఓకే, ఇట్లా 2 కండిషన్ గ్రాఫికల్ మెథడ్. ఇప్పుడు క్వశ్చన్తో సాల్వ్ చేద్దాం క్వశ్చన్ని. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్, సాల్వ్ ద గివెన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ అంటే LPP అని బై గ్రాఫికల్ మెథడ్. maximum z = 8x1 + x2 is subject to constraints and or x1 + x2 is less than equal to 40, 2x1 + x2 less than equal to 60, x1 greater than equal to 0, x2 greater than equal to 0. ఇప్పుడు కండిషన్స్. ఇప్పుడు given that maximum z = 8x1 + x2, constraints x1 + x2 less than equal to 40, 2x1 + x2 less than equal to 60. 2 constraints రాసుకుంటాం. దానికి ఒక ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ అని రాసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ ఏముంది? టు కన్వర్ట్ ద కన్స్టెంట్స్ ఇంటూ ఏ ఈక్వేషన్ ఫామ్ డైరెక్ట్లీ. అంటే కన్స్టెంట్స్ ఇది ఈక్వేషన్ ఫామ్లోకి మార్చుకున్నాం కదా, అట్లనే సేమ్ ఇప్పుడు డైరెక్ట్ ఈక్వేషన్ ఫామ్ x1 + x2 ఫస్ట్ కండిషన్ ఇక్కడ = 40, 2x1 + x2 = 60. దిస్ ఇస్ ఈక్వేషన్ 3 4. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఫామ్ డైరెక్ట్లీ ఈక్వేషన్ ఫామ్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్లోకి మార్చుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ కండిషన్ ఏముంది? ఈక్వేషన్ ఫామ్లోకి మార్చుకోమన్నాం కదా, అట్లా x1 + x2 = 40. దీని ఈక్వేషన్ ఫామ్లోకి మార్చుకోవాలంటే డివైడ్ బై 40తో చేయాలి. ఏ వాల్యూ ఉన్నాయి ఇక్కడ అదే వాల్యూతో డివైడ్ బై చేసుకోవాలి. x1/40 + x2/40 = 40/40 40 1. ఇక్కడ ఏం లేవు కాబట్టి కోఎఫిషియంట్ డైరెక్ట్లో వస్తుంది. x1/40 + x2/40 = 1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఫామ్లోకి మారింది కదా, ఇది ఈక్వేషన్ 5. ఏ వాల్యూ తీసుకోవాలి? ఇక్కడ ఏ పాయింట్ అని ఒక వాల్యూ తీసుకోవాలి. దాంట్లో ఏ అంటే 40, b అంటే 40. ఇప్పుడు ఇది ఒక పాయింట్ వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా, 2x1 + x2 = 16 డివైడ్ బై 16. సేమ్ ఇది. ఇప్పుడు 60తో డివైడ్ బై చేయాలి. 2x1/16 + x2/16 = 16/16. 16 1 16 2 1 2 3 0. అంటే x1/13 + x2/16 ఈక్వేషన్ 1 = 1. దిస్ ఇస్ ఎ 6 ఈక్వేషన్. ఇప్పుడు బి పాయింట్ ఇది. దిస్ ఇస్ ఎ బి పాయింట్. ఏ వాల్యూ 30, బి వాల్యూ 16. సెకండ్ ఈ రెండు పాయింట్లు ఏ బి, ఏ వాల్యూ ఎంత? 40, బి వాల్యూ 30, 16. ఇప్పుడు గ్రాఫ్ తీసుకుందాం. గ్రాఫ్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు గ్రాఫ్ x యాక్సిస్
వై యాక్సిస్. ఇప్పుడు ఇవి ఈ వాల్యూ మొత్తం ఎక్స్ యాక్సిస్, ఈ వాల్యూ మొత్తం వై యాక్సిస్. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లో మినిమం వాల్యూ ఫస్ట్ తీసుకోవాలి. మినిమం వాల్యూ 30 కాబట్టి 30, ఎక్స్ యాక్సిస్లో 30. నెక్స్ట్ వాల్యూ 40 కాబట్టి 40. నెక్స్ట్ వై వాల్యూలో మినిమం వాల్యూ ఎంత 40 కాబట్టి 40. నెక్స్ట్ వాల్యూ 60. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 40, అంటే 40, 40 కాబట్టి 40. బి పాయింట్ ఏమిటి 30, 60. ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, 2 పాయింట్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ పాయింట్ తీసుకోవాలి గ్రాఫ్ నుంచి పాయింట్స్ 30, 0, బి ఈక్వల్ టు 40, 0. ఇక్కడ వై వాల్యూ లేవు కాబట్టి వై వాల్యూ బదులు 0 తీసుకోవాలి. సి ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ, ఇక్కడ ఏ పాయింట్ లేదు కాబట్టి మనం పాయింట్స్ తీసుకోవాలి. ఈక్వేషన్ 3 అండ్ 4, x1 plus x2 equal to 40, 2x1 plus x2 is equal to 60, minus 0, minus x1 equal to minus 20, minus x1 equal to minus 20, minus cancel, x1 is equal to 20, అంటే x1 is equal to 20. ఇప్పుడు x2 వాల్యూ కావాలి కాబట్టి x1 వాల్యూ అనేది ఈక్వేషన్ 3లో సబ్మిట్ చేయాలి. ఈక్వేషన్ 3లో x1 వాల్యూ ఎంత 20 ప్లస్ x2 వాల్యూ x2 is equal to 40, x2 is equal to 40 minus 20, x2 is equal to 20. అంటే ఇప్పుడు c వాల్యూ 20, 20. నెక్స్ట్ ఏంది 3 వాల్యూస్ మ్యాక్సిమం జెడ్ అన్నాం కదా. ఇక్కడ మ్యాక్సిమం జెడ్ ఈజ్ ఈక్వల్ 8x1 ప్లస్ x2 దీంట్లో సబ్మిట్ చేయాలి అవర్ పాయింట్స్ని. ఓకే, ఫస్ట్ అట్ పాయింట్ ఏ. ఇప్పుడు మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు 8x1 వాల్యూ ఎంత 30 ప్లస్ x2 వాల్యూ 0 కాబట్టి 0. ఏ త్రీ జా ఎంత ఉంటుంది A3 is 24, 0 ఉంది కాబట్టి 0. అట్ పాయింట్ బి కాబట్టి బి పాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు 8, x1 వాల్యూ 40 ప్లస్ x2 వాల్యూ 0 కాబట్టి 0, 8 4 32 ఈక్వల్ 0. ఓకే, అట్ పాయింట్ సి మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు 8, x1 వాల్యూ 20 ప్లస్ x2 వాల్యూ 20. ఇప్పుడు 8 2 16, 0 ప్లస్ 20, 180. ఇప్పుడు the graphical method which is satisfied at point. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం జెడ్ అన్నాం కాబట్టి మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ 240, 320, 180. దీంట్లో మ్యాక్సిమం వాల్యూ 320 కాబట్టి అట్ పాయింట్ బి పాయింట్ ఎంత 40, 0 ఈజ్ 320. ఇది ఆన్సర్. ఓకే గైస్.